తెలంగాణ మున్సిపాలిటీల్లో 12 ఏళ్ల అరాచకం కొనసాగింది. లెక్కల్లో లేని ఖర్చులు, లెక్కలేనన్ని అప్పులు, స్కాములు, కమిషన్లు, సొంత ఖజానా నింపుకునే కకృతి పనులతో పురపాలికలు పూర్తిగా అంధకారంలో కూరుకుపోయింది. దశాబ్ద కాలంగా అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పాలనా వైఫల్యం, ఆర్థిక అరాచకం వల్ల కార్పొరేషన్లు, కౌన్సిళ్లు క్రమంగా ఆర్థికంగా దిగజారిపోయినాయి. కారు పాలనలో కేవలం 1 సంవత్సరంలోనే 839 కోట్ల నిధుల్లో అవకతవకలు జరిగినాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా 225 కోట్ల నిధులు మాయమైనాయి. 210 కోట్లకు కనీసం రికార్డుల్లో కూడా లెక్కలు లేవు. 340 కోట్లు అడ్వాన్సులుగా చూపి ఆడిట్ల నుంచి తప్పించుకునే ప్రయత్నం చేశారు. ఎస్సీ, ఎస్టీ, మహిళా సంక్షేమ నిధులు, కార్మికుల టీడీఎస్, పీఎఫ్ నిధులు ఇట్లా అన్నిటిలోనూ అవకతవకలే. బీఆర్ఎస్ పాలనలో పురపాలికలు మొత్తం సర్వనాశనమైనవి. బీఆర్ఎస్ నాయకుల సొంత ఖజానాలు మాత్రం అక్రమంగా సంపాదించిన కాసులతో కలకలలాడుతుంది. అందిన కాడికి దోచుకొని కార్పొరేషన్లు, కౌన్సిళ్లను బీఆర్ఎస్ సర్వనాశనం పట్టిస్తే, కమిషన్లు, స్కాముల వారసత్వాన్ని కొనసాగిస్తూ పురపాలికలను ఏటీఎంలుగా వాడుకునేందుకు కాంగ్రెస్ కమిషన్ల సర్కార్ సిద్ధమవుతుంది. ఆర్థికంగా అస్తవ్యస్తమైన పురపాలికల్లో పాలన కొనసాగించాలంటే కాంగ్రెస్కు ఉన్న ఏకైక మార్గం పన్నులు పెంచడమే. ఎలాగైతే రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే రోడ్డు పన్ను, బస్సు ఛార్జీలు పెంచారో అదే తరహాలో మున్సిపాలిటీల్లో నీటి పన్ను పెంచుతారు, ప్రతి ఇంటిపై ఆస్తి పన్ను పెంచుతారు, పట్టణాల్లో చిన్న వ్యాపారులపై పన్ను పెంచుతారు. అలానే కాంగ్రెస్ నాయకుల జేబులు నిండాలంటే స్కాములు, కమిషన్లు పెంచాల్సిందే. ఇప్పటికే జీహెచ్ఎంసీ భూముల లావాదేవీల్లో ఆర్ఆర్ ట్యాక్స్, కాంట్రాక్టుల్లో 20% బీ ట్యాక్స్ వసూలు చేస్తున్న కాంగ్రెస్ మున్సిపాలిటీల్లోనూ అధికారంలోకి వస్తే ఇదే అమలు చేస్తుంది. భూదందాల వసూళ్లకు కాంగ్రెస్కు ఏటీఎంగా మారిన హైడ్రా మోడల్ను పట్టణాల్లోనూ అమలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పెంచి పోషిస్తున్న బ్లాక్ మెయిల్ దందాతో ఇప్పటికే తెలంగాణలో భూముల రిజిస్ట్రేషన్లు 22% తగ్గిపోయి 403 కోట్ల మేర ఆదాయం పడిపోయింది. పట్టణాల్లో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే బ్లాక్ మెయిల్ రాజ్యం మరింత తీవ్ర స్థాయికి చేరుతుంది. 5 లక్షల కోట్ల హిల్ట్ పాలసీ తరహా స్కాములు రాష్ట్రమంతా వ్యాపింపజేస్తారు. అందుకే కారు కాంగ్రెస్ అరాచక పాలన నుంచి సేవ్ తెలంగాణ అని నినదిద్దాం. తెలంగాణను కాపాడుకుందాం. 12 ఏళ్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ పాలకుల అరాచకం కొనసాగుతున్నా పట్టణాల్లో, నగరాల్లో కాస్తైనా అభివృద్ధి కనిపిస్తుందంటే కారణం కేంద్రంలో ఉన్న బీజేపీ సర్కారు మాత్రమే. స్థానిక సంస్థలకు నేరుగా ఆర్థిక సంఘం నిధులు అందిస్తూ కార్మికుల జీతాలు, పట్టణాల అభివృద్ధికి అండగా నిలుస్తుంది బీజేపీ సర్కారు. అమృత్ పథకం ద్వారా 9,512 కోట్లతో పట్టణాల్లో ప్రగతికి దారులు వేస్తోంది బీజేపీ ప్రభుత్వం. పట్టణాల్లో మంచినీరు అందించడం, పారిశుద్ధ్య నిర్వహణకు పూర్తిగా నిధులు అందిస్తోంది కేంద్రమే. కేంద్ర ప్రభుత్వం స్మార్ట్ సిటీస్ పథకం ద్వారా వరంగల్, కరీంనగర్ నగరాల్లో 2,894 కోట్లతో అనేక ప్రాజెక్టులు చేపట్టింది. సాంస్కృతిక సంపదను కాపాడుకునేందుకు కేంద్రంలోని బీజేపీ సర్కారు అండగా ఉంటుంది. పీఎం స్వనిధి ద్వారా ఇప్పటిదాకా పట్టణాల్లో ఉపాధి కోసం 7,20,519 మంది వీధి వ్యాపారులకు రుణసాయం అందించింది కేంద్రంలోని బీజేపీ సర్కారు. పట్టణాల్లో నిర్మిస్తున్న ప్రతి రోడ్డుకు నిధులు అందిస్తోంది కేంద్ర ప్రభుత్వం. కార్పొరేషన్లు, కౌన్సిళ్ల వీధుల్లో వెలిగే ప్రతి ఎల్ఈడి లైటుకు కేంద్రం నుంచే డబ్బులు అందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం నుంచి ఎంత సహకారం అందుతున్నా 12 ఏళ్లుగా బీఆర్ఎస్ కాంగ్రెస్ అసమర్థ అవినీతి పాలనతో అభివృద్ధి కుంటుపడుతోంది. అందుకే ఫిబ్రవరి 11న జరిగే మున్సిపాలిటీ ఎన్నికల్లో కమలం గుర్తుకు ఓటేసి బీజేపీని గెలిపించుకుందాం. సేవ్ తెలంగాణ, వోట్ ఫర్ బీజేపీ.